హమాస్ తీవ్రవాదులు ఎవరు? ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. హౌతీ అయినా, హిజ్బుల్లా అయినా, లేకపోతే కనుక ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అయినా, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అయినా, వీళ్ళంతా అదే. వీళ్ళందరూ ప్రస్తుతం యుద్ధం సీరియస్గా చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ కౌంటర్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మతాన్ని అడ్డుపెట్టి ఒక కథ నడుస్తున్నది గత కొన్ని రోజుల నుండి. రంజాన్ మాసం రాబోతుంది, అప్పుడు కాల్పుల విరమణ జరపాలి, ఆ నెల రోజులు కాల్పుల విరమణ ఉండటానికి వీల్లేదంటూ అరబ్ దేశాలు, ఖతారు, ఈజిప్ట్ లాంటి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. దానికి అంటే ఆ విధంగా ప్రపంచ ముస్లింలందరినీ ఏకం చేసేటటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ. దానికి ఇప్పుడు ఇజ్రాయెల్ సైనికాధికారులు కౌంటర్ ఇచ్చారు. రంజాన్ మాసం మీకు పవిత్ర మాసం అన్నది తెలుసు కదా, అన్యాయం చేయకూడదు అన్నటువంటిది తెలుసు కదా, మీ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టేయండి, మేము కాల్పుల విరమణ చేస్తాం. అంటే రంజాన్ మాసంలో మేము కాల్పుల విరమణ చేయకుండా ఉండాలంటే రంజాన్ మాసానికి ముందే మీరు విడిచిపెట్టేయండి. లేదా రంజాన్ మాసంలో విడిచిపెడతారా చెప్పండి, మొదటి రోజు విడిచిపెట్టేయండి, మేము ఆగుతాం. లేదంటే రంజాన్ మాసాన్ని బేస్ చేసుకుని మేమేం కాల్పుల విరమణ జరిపే ప్రసక్తి ఏమీ లేదు అని తేల్చి చెప్తున్నది ఇజ్రాయెల్ సైన్యం.